మధ్య ప్రతిరోజు విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల వరకు వెళ్ళడం కావచ్చు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలేమో ప్రజలకు సేవ చేసే దిశగా ఆలోచన చేయాలి, ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతు వినిపించాలి. కానీ కొత్తగా రాష్ట్రంలో మరి వర్షాలు పడకూడదని హరీష్ రావు పూజలు చేశాడని టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడడం కావచ్చు, దానిపైన లీగల్ నోటీసులు ఇవ్వడం కావచ్చు. ఎలా చూస్తారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి. వారు ప్రజలకు చేయాల్సిన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి వారి మిత్రుడైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మిత్రులని వీళ్ళు ఈ రకమైనగా మాట్లాడుకొని ఒకరినొకరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఉంటది కదా, ఆ రకంగా ఒకరినొకరు తిట్టుకుందాం, మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ ప్రజల దృష్టి మళ్ళిద్దాం అనేది ఇద్దరి యొక్క ఇది గూడుపుటాని. మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు రాలో వీళ్ళు అనుకుంటున్నారు. ఈ మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు దేవుడెరు కానీ రేపు ఓట్లు కూడా రాలో వీరు అనుకుంటున్నారు. సో రెండోది ఏంటంటే క్షుద్ర పూజలు, చేతబడులు మీరు అన్నారు కదా, అవన్నీ చేస్తే ఎక్కడైనా చేసినట్టు కంప్లైంట్ వస్తే ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు కేసు పెడతారు. మరి క్షుద్ర పూజలు జరిగినట్టు ఆనవాళ్ళు ఉంటే నీ దాకా వచ్చిందంటే పిసిసి ప్రెసిడెంట్ గారికి, మరి ముఖ్యమంత్రి గారికి రాలేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? ప్రజలు ఎవరైనా చూడలేదా? ఏ రకంగా ఏం చూసి క్షుద్ర పూజలు అంటున్నారు? మీ ప్రభుత్వాన్ని పడదోయాలంటే క్షుద్ర పూజల, వరుణుడు వర్షం కురవాలంటే క్షుద్ర పూజలకు వరుణుడు భయపడతాడా? వరుణుడు దేవుడు క్షుద్ర పూజలకు భయపడి ఇంకా వర్షం రాకుండా ఆపుతాడా? ఆయన కుర్వ ఎల్లినో ఉందని చెప్తేనే సైంటిస్టులు ఇలా వర్షాలు పడి ప్రజలను ఆదుకున్నారు. ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు, ప్రజలను ఎప్పుడు కాపాడుకుంటాడు దేవుడు. ప్రజలను ఏ రూపంలోనైనా దేవుడు వచ్చి మానవ రూపంలో కూడా త్రేతాయుగంలో రాముడు రావడం కానీ, శ్రీకృష్ణుడు రావడం కానీ, వారు ఎన్ని వేపరాసాలకు వచ్చి దేవుళ్ళు ప్రజల్ని కాపాడుకుంటారు. ఇలా అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి బోనాల ఎందుకు పెడతా ఉన్నాం? ఆ తల్లి కాపాడుకుంటుందని పెడతా ఉన్నాం. సో దేవుళ్ళని నమ్మాల్సిన వాళ్ళు క్షుద్ర పూజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాయి క్షుద్ర రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో అందుకనే మేమేమంటున్నామంటే ఇవాళ ప్రభుత్వం పనిచేయాలి, ప్రతిపక్షం పనిచేయాలి. ఇక ఆయన అన్నాడు కదా అని వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఆయన తిట్టుకుంటూ చేరారు. సో వీళ్ళు ఆయనను తిట్టడం, ఈయనను తిట్టడం, టీవీ కెమెరాలన్నీ వీళ్ళ దిక్కు పెట్టడం, ఆ టీవీ కెమెరాలన్నీ వీళ్ళ దిక్కు పెడితే ఈ తిట్ల పురాణమే బయటికి రావడం, రేపు ప్రజలు మర్చిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు, అందులో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఇటువంటి పూజలకు వచ్చేది ఉంటే తెలంగాణలో గత పెద్ద ఉద్యమం ఎందుకు, గత ప్రాణత్యాగాలు. ఖమ్మంలో జరిగినటువంటి నిరుద్యోగుల ఘటనని అది చాలా తీవ్ర రూపం దాల్చక ముందే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ప్రతి పిల్లవాడు ఈరోజు ఉడుకుతా ఉన్నాడు. అది ఎప్పుడు విస్ఫోటనం చెంది రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కానీ రాజీనామా చేయాలనే ఒక ఇది బయటికి వస్తా ఉంది. సో ఆ డిమాండ్ రాకముందే రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో నన్ను రాజీనామా చేయమంటారా? అవును, విద్యాశాఖ మంత్రిని అడగకపోతే విద్యార్థులు ఎవరిని అడుగుతారు? నువ్వు 10th పరీక్ష ఫెయిల్ అయిపోయి, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ లీక్ అయిపోయి, తర్వాత ఇప్పుడు నిరుద్యోగి చచ్చిపోయి. సో ఆ విషాహారము ఇవాళ అయితే వరంగల్లో వర్ధన్నపేటలో 26 మంది విద్యార్థులు సిక్ అయినారు. సో ఇవాళ విషాహారము పెట్టవర్తి హాస్టళ్లలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏ స్కూల్ పోయి ఏ హాస్టల్లో ఎటువంటి తిండి పెడుతున్నారు? ఒక దగ్గర తిన్నవా విద్యార్థులతోని? సో ఆ రకంగా చేస్తున్నావా? సో ఏమన్నంటే ముఖ్యమంత్రి పదవి బిజీ అంటావు, మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి? సో ఇలా లా అండ్ ఆర్డర్ లో కానీ ఈయన దగ్గర ఉన్న శాఖలే విఫలం చెందినాయి. ఇంకా అంతో ఇంతో వేరే శాఖలు నయ్యం, వేరే మంత్రులు. ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి హోంశాఖ కుమ్మర ఘటన నుంచి మొదలు పెడితే లగచర్ల ఘటన నుంచి ఇవాళ నేటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యల పాలై చనిపోవట్టే. నువ్వు హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఇవాళ జనరల్ అడ్మిన్ మీరు పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇవాళ అనేక కార్యక్రమాలను కూడా చేయలేనటువంటి పరిస్థితిలో విద్యార్థి లోకం చాలా దిగాలుగా ఉంది. చదువుదామా వద్దా? ఒకవైపు ఇంజనీర్లని వీళ్ళు బేకారోళ్ళు, క్రిమినల్ ఇది అనేవాటే. సో ఎవరైనా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా క్రిమినల్సా? ఇలా మీకు ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే పైసలు ఎడికేలు వచ్చినాయి. ఇలా ప్రజలు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జీతం ఇస్తే ప్రజాధనంతో నువ్వు అమెరికా దాకా పోగలిగినావు. ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల్లో చదువుకొని వచ్చినావు. మరి ఇలా పిల్లలు ఆ రకంగా ఎదుగొద్దా, పోవద్దా? ఇలా నువ్వు పనికిరాని ఉద్యోగానికి పనికిరాని చదువు ఏదో చదువు వచ్చినట్టున్నావు. ఆయన కేటీఆర్ గారు మరి అదే అమెరికాలో చదివి వచ్చిండని పోటీ పడి నువ్వు పోయి చదివి వస్తుంది. వీరిద్దరు పోటీల వల్ల ప్రజలు విద్యార్థులు అందరూ ఇక్కడ ఇంజనీరింగ్ లోనే ఆగిపోవట్టి. వీళ్ళు ఎప్పుడు పోవాలి హార్వర్డ్ యూనివర్సిటీ దాకా? సో అందుకనే నేనేమంటున్నంటే, సరే సర్కాస్టిక్ గా అని భావించవచ్చు, కానీ వాస్తవాల మీద మాట్లాడుతున్నా. ఈ రోజు ఒకటే, ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు,
క్షుద్ర పూజలు మీద ఆధారపడే రేపు ప్రభుత్వం కూలిపోతుంది అని భయపడుతున్నావా, లేకపోతే వాళ్ళు అనగానే క్షుద్ర పూజలు చేయగానే నీ ప్రభుత్వం మూసిపోయేంత ఊగిసలాటలో ఉందా? ఇవాళ కర్ణాటకలో ఆల్రెడీ నీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా ఉన్నారు. ఇవాళ జార్ఖండ్ లో పేపర్ లీక్ అయినాయి. జేపీఎస్సీలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతనే నామినేట్ అయినాడని తెలుస్తా ఉంది. మరి అక్కడ విద్యార్థులు అది జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? ఢిల్లీలో జరిగిందని ఇంకా మాత్రం మాట్లాడతాడు. ఢిల్లీ చాలా దూరం, జార్ఖండ్ మన పక్కకు ఉన్నది. మరి దాని గురించి మాట్లాడేందుకు ఇలా విద్యార్థుల యొక్క అరిగోస నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీక్, వాళ్ళ ఆ రకమైనటువంటి జేపీఎస్సీ మీద ఎటువంటి కామెంట్ చేయడు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు అక్కడనే ప్రయాగ్లో ధర్నాలు చేస్తాడు, కానీ జార్ఖండ్కు మాత్రం రాడు. సో ఇలా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తే గానీ వీళ్ళు దాంట్లో దూరి వాళ్ళ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో నేను ఒకటే చెప్తా ఉన్నాను శ్రీనివాస్ గారు, ఇవాళ ఇటువంటి ప్రమోట్ చేయకూడదు. ప్రజలు క్షుద్ర రాజకీయాలు, ఇటువంటి మంత్రాలు తంత్రాలు ఉండేయని చెప్పాల్సిన చేతబడులు ఉండేయని మనం చెప్తా ఉంటాం. పోలీసు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనంతో ప్రచారం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళే అటువంటి చేతబడులు ఉంటాయని చెప్తే ఇక లీడర్లు ప్రజలు ఎట్లా ఉంటారు? కనీసం 99 టీవీ మీరు చర్చ తీసుకున్నారు. నేను ఇవాళ చూసిన అన్ని ఛానళ్లలో మీరు ఒక్కరు మాత్రమే దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది సామాజిక రుగ్మత. ప్రజలలోకి ఇది పోతే గనక అయ్యో హరీష్ రావే ఇటువంటి పూజలు చేస్తాడట, గవర్నమెంటే పడిపోతుందట, ఇక మనము వేరే వారిని ఎవరినన్నా ఇది చేయాలంటే వాళ్ళకు పడక ఒకరికొకరికి పంచాదులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ పూజలకు ఎగబడితే మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? వెంకట రాజ్యానికి. దీన్ని తప్పకుండా మీ 99కు నేను అభినందిస్తున్నా. ఇలాంటి చర్చలు తీసుకొచ్చినందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ వీటి మీద మాట్లాడుతున్నందుకు ఒకరినొకరు నేను చాలా అంటే వాటిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఫస్ట్ చెయ్యండి, తర్వాత మీరు ఏ పూజలు చేసినా ఎవరికి ఏం కాదు. సో అట్లా భయపడుతూ మీరు పరిపాలిస్తే రేపు ప్రజలు ఏ రకంగా ఉంటారో మీరు అందులో అమ్మవారికి ఇలా యాపకొమ్మలు పట్టుకొని ఈరగోల పట్టుకొని ఒక్కటి జరిస్తే ఉంటే అండి, ఇలా అటువంటి దయ్యాలు లేవని చెప్తా ఉంటాం మనం. ఇటువంటి లేవని చెప్పేటటువంటి పూజలు ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో ఇవేంటి అండి? సో అందుకని ఇద్దరు కలిసి ఒకసారి ఆ మాంకాళి అమ్మవారి దగ్గరకో, లేకపోతే గోల్కొండ కోటల జగదాంబికనో అమ్మవారి దగ్గరకో, లాల్ దర్వాజా దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరకో పోయి పూజలు చేసుకొని ఇద్దరు కూడా, మహేష్ గౌడ్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు పోయి పూజలు చేసుకొని వస్తే కనీసం వీటి మీద వారికి కొంత ప్రజలకు అవగాహన కల్పిస్తారు. రైట్. ఓకే, తాడూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఏం మాట్లాడతారు?